కాలుష్యాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. పర్యావరణాన్ని కాపాడదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. మొక్కలను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. మొక్కలను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. మొక్కలను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం అంటే మీరు పర్యావరణాన్ని కాపాడదాం అన్నారు. మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం. కాలుష్యాన్ని మొక్కలను నాటి కాలుష్యాన్ని తగ్గిద్దాం. మొక్కలను నాటి కాలుష్యాన్ని తగ్గిద్దాం. మొక్కలను నాటి కాలుష్యాన్ని తగ్గిద్దాం. మొక్కలను నాటి కాలుష్యాన్ని తగ్గిద్దాం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణాన్ని కాపాడుదాం. మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. మొక్కలను నాటుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. మొక్కలను నాటి కాలుష్యాన్ని తగ్గిద్దాం. స్వచ్ఛమైన గాలి కావాలంటే ప్రపంచాన్ని ఆకుపచ్చగా మార్చాలి. స్వచ్ఛమైన గాలి కావాలంటే ప్రపంచాన్ని ఆకుపచ్చగా మార్చాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. స్వచ్ఛమైన గాలి కావాలంటే ప్రపంచాన్ని ఆకుపచ్చగా మార్చాలి. వృక్షో రక్షితి, వృక్షో రక్షితి, వృక్షో రక్షితి, వృక్షో రక్షితి, వృక్షో రక్షితి, వృక్షో రక్షితి. పచ్చదనం ప్రగతికి నాంది. పచ్చదనం ప్రగతికి నాంది. పచ్చదనం ప్రగతికి నాంది. పచ్చదనం ప్రగతికి నాంది. ఈరోజు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా ఎంపీపీఎస్ దామర భీమన్పల్లి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో పాఠశాల విద్యార్థులందరూ కలిసి ర్యాలీగా తీసి అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా కాలుష్యాన్ని నియంత్రించాలి. మరి గాలి కాలుష్యం అవుతుంది, వాటర్ కాలుష్యం అవుతుంది, అలాగే భూ కాలుష్యం కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద నివసించే ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాణికి హాని కలగకుండా అందరూ కూడా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి. ఏది కూడా కాలుష్యాన్ని చేయకుండా అందరూ కలిసిమెలిసి మన పర్యావరణాన్ని పరిశుభ్రం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని భావిస్తూ ఈరోజు మా విద్యార్థుల బృందము, మా ఉపాధ్యాయ బృందం అంతా కలిసి కూడా కాలుష్య నియంత్రణ దినోత్సవం నాడు మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రజలందరూ కూడా అవేర్నెస్ అవుతారని భావిస్తూ సేవ్ ట్రీ సేవ్ లైఫ్, సేవ్ ట్రీ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. आप जाना सर.